అమాయకపు ఎలుగుబంటిని మోసం చేసిన నక్క. అనగనగా ఒక అడవిలో నక్క ఒకటి ఉండేది. అది చాలా జిత్తులమారి నక్క. ఒకరోజు ఆహారం కోసం వెతుకుతూ ఉండగా కొంత దూరంలో ఒక ఎలుగుబంటి కనిపిస్తుంది. తన మనసులో ఇలా అనుకుంటుంది, ఈరోజు ఎలుగుబంటితో ఆహారం తెప్పించుకుంటాను, ఇక నేను వెతుక్కోవాల్సిన అవసరమే లేదు అని నక్క అనుకుంటుంది. ఇంతలోనే అక్కడికి ఎలుగుబంటి వస్తుంది. మిత్రమా, ఈ లోకంలో మంచితనం లేదు, ఏ ఒక్కరిలోనూ జాలి దయ కనిపించడం లేదు. ఎందుకు బాధపడుతున్నావు? 2 రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాను. తినడానికి ఆహారం కూడా లేదు. నీరసించిపోయాను. ఎవరూ నన్ను పట్టించుకోవడం లేదు. అయ్యయ్యో, నువ్వేమీ బాధపడకు. నీకు నేనున్నాను కదా, నువ్విక్కడే ఉండు. నీకోసం ఆహారం తీసుకొస్తాను. తొందరగా వెళ్ళు మిత్రమా, చాలా ఆకలిగా ఉంది. అలాగే, ఇప్పుడే వెళ్ళొస్తాను అంటూ అక్కడి నుంచి ఎలుగుబంటి బయలుదేరుతుంది. కొంత సమయం తర్వాత ఆహారాన్ని తీసుకొని వస్తుంది. ఇదిగో, నీకోసం ఆహారాన్ని తీసుకొచ్చాను. హాయిగా తిను, తొందరలోనే నువ్వు కోలుకుంటావు. నా కోసం ఎంతో కష్టపడి ఆహారం తీసుకొచ్చావు. ఇక నుంచి నువ్వే నాకు నిజమైన స్నేహితుడివి. ఎదుటి వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవటం మన బాధ్యత. ముందుగా ఆహారం తిను, మనం తర్వాత మాట్లాడుకుందాం అని అనగానే నక్క చకచక ఎలుగుబంటి తీసుకొచ్చిన ఆహారం తినేసి ఇలా అంటుంది, మిత్రమా, ఇంతకు ముందే ఒక మిత్రుడొచ్చి వెళ్ళాడు. వారం రోజుల పాటు కేవలం కుందేలు మాంసమే తింటే తొందరగా నాకొచ్చిన జబ్బు నయం అవుతుందని చెప్పాడు. కానీ నా కోసం కుందేళ్లను వేటాడి ఎవరు తీసుకొస్తారు? మిత్రమా, నీకోసం నేనున్నాను. నీ జబ్బు నయమయ్యేంత వరకు నువ్వు నా గుహలోనే ఉండు. నీకు రోజు కుందేళ్లను వేటాడి తీసుకొచ్చి ఇస్తాను. వెళ్దాం పదా అంటూ నక్కని తీసుకుని తన గుహ వద్దకు వెళ్తుంది ఎలుగుబంటి. మిత్రమా, ఇదిగో, ఇదే నా విలాసవంతమైన గుహ. ఇక్కడ నువ్వు హాయిగా ఉండొచ్చు. నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. నేను ఇప్పుడే వెళ్ళి కుందేళ్లు తీసుకొస్తాను. నీలాంటి మిత్రుడు దొరకడం నా అదృష్టం. తొందరగా వెళ్ళి కుందేళ్లను తీసుకొనిరా, చాలా ఆకలిగా ఉంది మిత్రమా. అలాగే మిత్రమా, నువ్వు జాగ్రత్తగా ఇక్కడే ఉండు అంటూ అక్కడి నుంచి ఎలుగుబంటి వెళ్ళిపోతుంది. ఇక ఆ తర్వాత నక్క ఇలా అంటుంది, విలాసవంతమైన గుహ, నచ్చిన ఆహారం తీసుకొచ్చే ఆ మాయకపు ఎలుగుబంటి, అదృష్టం అంటే నాదే. ఇక నేను ఇక్కడే ఉండిపోతా. ఇంతలోనే కుందేలుని ఆహారంగా తీసుకుని ఎలుగుబంటి వస్తుంది. ఇక ఆ ఆహారాన్ని నక్క హాయిగా తింటుంది. ఇలా కొద్ది రోజులు గడిచిన తర్వాత అడవిలో కుందేళ్ల సంఖ్య తగ్గిపోతుంది. ఏం జరుగుతుందో తెలుసుకోవటానికి సింహం రాజు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తాడు. ఆ సమావేశానికి నక్క కూడా వస్తుంది. మిత్రులారా, మన అడవిలో రోజురోజుకు కుందేళ్ల సంఖ్య తగ్గిపోతుంది. ఏం జరుగుతుందో నాకు అర్థం కావటం లేదు. కుందేళ్లను వేటాడుతున్న వారిని కనిపెట్టి చెప్పిన వారికి నేను గొప్ప బహుమతినిస్తాను. అలాగే రాజా అంటూ అక్కడి నుంచి నక్క గుహకి వెళ్ళిపోతుంది. తన మనసులో ఇలా అనుకుంటుంది, రాజుగారిచ్చే గొప్ప బహుమతిని నేనే తీసుకోవాలి. ఆ బహుమతి అందుకుంటే ఈ అడవిలో ఇక నాకు తిరిగే ఉండదు. ఇప్పుడే రాజు వద్దకు వెళ్తాను అంటూ నక్క చకచక రాజుగారి దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది, రాజా, కుందేళ్లను వేటాడుతున్నది ఎవరో కనిపెట్టాను. కనిపెట్టావా? ఎవరో తొందరగా చెప్పు. ఒక ఎలుగుబంటి కుందేళ్లను మాత్రమే వేటాడి తింటోంది. అందుకే మన అడవిలోని కుందేళ్ల సంఖ్య తగ్గిపోతుంది. ఒక గుహలో ఉంటున్న ఎలుగుబంటి ఇదంతా చేస్తుంది. ఇప్పుడే మీకు చూపిస్తాను, రండి. అంటూ సింహం రాజుకి ఎలుగుబంటి గుహను చూపిస్తుంది నక్క. ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత సింహం ఆగ్రహంతో ఎలుగుబంటిపై దాడి చేసి చంపేస్తుంది. ఇక ఆ తరువాత నక్కను తన సలహాదారుగా సింహం రాజు నియమించుకుంటాడు. ఇక నుంచి నువ్వు నా సలహాదారుడిగా ఉండాలి. నీ తెలివితేటలతోనే ఎలుగుబంటి దొరికింది. ఇలాగే మన శత్రువుల్ని కనిపెట్టి నువ్వు నాకు చెప్పాలి. అలాగే రాజా అంటూ అక్కడి నుంచి బయలుదేరుతుంది నక్క. కొంత దూరం వెళ్ళిన తర్వాత నక్కకు కుందేలు కనిపిస్తుంది. చాలా ఆకలిగా ఉంది, నన్నెవరూ చూడ్డం లేదు. ఈ కుందేల్ని వేటాడి తినేస్తాను అంటూ కుందేల్ని నక్క వేటాడి తింటూ ఉండగా కోతి చూస్తుంది. వెంటనే కోతి వెళ్ళి సింహం రాజుకి జరిగిన విషయం మొత్తం చెప్తుంది. ఇంతలోనే ఏమీ తెలియనట్టు నక్క సింహం రాజు దగ్గరికి వస్తుంది. కుందేళ్లను తిన్నది నువ్వే. మాయ మాటలతో నమ్మించి
మమ్మల్ని మోసం చేశావు. నన్ను క్షమించండి రాజా. నిజానికి కుందేళ్లను తిన్నది నేనే, కానీ నా స్వార్థం కోసం ఎలుగుబంటిని బలి చేశాను. తప్పు చేసిన వారికి తగిన శిక్ష పడాల్సిందే అంటూ నక్కపై దాడి చేసి చంపేస్తుంది సింహం. ఈ కథ ద్వారా మనం తెలుసుకునే నీతేంటంటే, మాయమాటలతో అమాయకులను మోసం చేస్తే శిక్ష తప్పదు అని, మనకు సహాయం చేసే వారిని కాపాడుకోవాలని ఈ కథ ద్వారా తెలుసుకోవచ్చు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. సింహం కుటుంబంలో భేదాభిప్రాయాలు, చిన్ననాటి ప్రతీకారాన్ని తీర్చుకున్న కొడుకు. ఒక దట్టమైన అడవి. ఆ అడవికి రాజైన గబ్బర్ అనే సింహం అతని కొడుకు సింబాతో కలిసి ఉండేవాడు. గబ్బర్కి అతని బలం మరియు హోదాపై చాలా గర్వం ఉండేది. అతను ఒక కఠినమైన హృదయం గల రాజు. అతని కొడుకు సింబా కూడా అతనిలా కఠినంగా ప్రవర్తించాలని భావించేవాడు. కాని సింబా మాత్రం ఎంతో మంచి స్వభావం, అలాగే న్యాయం అంటేనే ఇష్టపడేటువంటి సింహం. అతనికి తన తండ్రి చేసే పనులేవీ నచ్చేవి కాదు. మరోపక్క అదే అడవిలో ఒక పులి ఉండేవాడు. అతనికి గబ్బర్ అంటే ద్వేషం. అతను సింబా మరియు గబ్బర్ మధ్యలో విరోధం పెంచాలని ప్రయత్నం చేసేవాడు, కానీ విఫలమయ్యేవాడు. ఒకరోజు గబ్బర్ మరియు సింబా అడవిలో తిరుగుతూ ఉండగా గబ్బర్ దృష్టి అక్కడే ఉన్న గడ్డి మేస్తున్న జింక మరియు తన బిడ్డపై పడుతుంది. జింకను చూసిన గబ్బర్ సింబాతో ఇలా అంటాడు, అదిగో చూడు, వేట నీ కళ్ల ముందే ఉంది. వీరుచుకుపడు, చంపే వాళ్ళిద్దరిని. వద్దు నాన్నగారు, మనం ఒక అందమైన కుటుంబాన్ని ఇలా అంతం చేయకూడదు. అది తప్పు. మీరు వీళ్ళని వదిలేయండి. ఇది విన్న గబ్బర్కి చాలా కోపమొస్తుంది. అతను గట్టిగా గర్జిస్తాడు. గబ్బర్ గర్జనకు జింక భయపడిపోతుంది. తన కొడుకుని తీసుకొని అక్కడి నుంచి పారిపోతుంది. సింబా కూడా అతని తండ్రి కోపాన్ని చూసి భయపడి అక్కడి నుంచి పారిపోతాడు. అక్కడే కొంత దూరంలో ఉన్న పులి చూస్తాడు. అతను గబ్బర్ దగ్గరకొచ్చి ఇలా అంటాడు, మహారాజా, మీరు ఈ అడవికి రాజు. మిమ్మల్ని చూసి ఈ అడవి జంతువులే కాదు, చుట్టుపక్కల అడవి జంతువులు కూడా భయపడతాయి. సింబా పిరికివాడు అన్న విషయం జంతువులకి తెలిస్తే వాళ్ళు మిమ్మల్ని హేళన చేస్తారు. మీరంటే వాళ్ళలో ఉన్న భయము పోతుంది. సింబా చాలా పెద్ద తప్పు చేశాడు. అదే నా కొడుకిలా చేసుంటే నేను వాణ్ణి చంపేసేవాణ్ణి. ఇలా అని పులి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. పులి చెప్పిన మాటలు గబ్బర్ మనసు నొచ్చుకుంటాయి. మరోపక్క పులి సింబా వెనకాలే వెళ్ళి అతనిని ఆపుతూ ఇలా అంటాడు, సింబా, నువ్వు చాలా మంచి పని చేశావు. కాని నువ్విలా చేసినందుకు మీ నాన్న నిన్ను బ్రతకనివ్వడు. అతనికి జరిగిన అవమానాన్ని అతను భరించలేడు. మీ అమ్మను కూడా ఇలాగే లేనిపోని ఆడంబరాలకు పోయి చంపేశాడు. పాపం, మీ అమ్మ ఎంతో మంచి మనసున్న జంతువు. ఇదంతా విన్న సింబా ఒక్కసారిగా అవాక్కవుతాడు. నువ్వేం మాట్లాడుతున్నావు? మా అమ్మ అనారోగ్యం వల్ల కదా చనిపోయింది. అయ్యో, అదంతా అబద్ధం. మీ అమ్మ కూడా నీలాగే మంచి మనసు ఉన్న సింహం. ఆమె జంతువులకు ఎంతో సహాయం చేసేది. కానీ మీ నాన్నకు మీ అమ్మ చేసే సహాయం అస్సలు నచ్చేది కాదు. అందుకే ఆమెను కిరాతకంగా చంపేశాడు. లేదు, నువ్వు చెప్పేది అబద్ధం. చూడు, నిజమేంటో నేను నీకు చెప్పాను. ఇప్పుడు నమ్మటం నమ్మకపోవటం నీ ఇష్టం. ఇక నేను వెళ్తున్నాను అని పులి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సింబా అతని గుహ దగ్గరకు వెళ్తాడు. గుహ దగ్గర సింబాని చూసిన గబ్బర్ కోపంతో, నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. పులి ముందు నా పరువు తీశావు. నేను నిన్ను క్షమించను. నువ్వు నీ బలం మరియు అబద్ధపు ఆడంబరాలకు పోయి అమ్మని చంపేశావు. ఇప్పుడు నన్ను కూడా చంపాలని చూస్తున్నావు. కానీ నేనిలా జరగనివ్వను. నేనిక్కడి నుండి వెళ్ళిపోతున్నాను. కానీ ఏదో ఒకరోజు తిరిగొస్తాను. మా అమ్మ చావుకి ప్రతీకారం తీర్చుకుంటాను. గబ్బర్ ఏదో చెప్పబోతూ ఉంటే సింబా వినకుండా అక్కడి నుంచి పారిపోతాడు. గబ్బర్ సింబాని ఆపే ప్రయత్నం చేస్తాడు. కాని సింబా గబ్బర్ మాటలు పట్టించుకోకుండా అక్కడి నుంచి పారిపోతాడు. ఈ విషయం తెలుసుకున్న పులి ఎంతగానో ఆనందిస్తుంది. అతను ముసలి కన్నీళ్లు పెట్టుకుని గబ్బర్ దగ్గరికొచ్చి ఇలా అంటాడు, మహారాజా, ఏంటి ఇలా జరిగింది? సింబా మిమ్మల్ని ఇలా వదిలేసి వెళ్ళాడు. మీరు మీ భార్య చనిపోయిన తర్వాత
రెండో పెళ్లి కూడా చేసుకోలేదు. ఆ వచ్చే భార్య సింబాపై ఎక్కడ సవతి పోరు చూపిస్తుందో అని. సింబా చాలా పెద్ద తప్పు చేశాడు. అయినా మీరేమీ బాధపడకండి మహారాజా, సింబా ఎక్కడున్నా నేను వెతికి తీసుకొస్తాను. ఇలా పులి మాట్లాడుతూ ఉంటాడు. కాని పులి మాటలకు ఎటువంటి జవాబు ఇవ్వకుండా మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు గబ్బర్. ఇది చూసిన పులి అతని మనసులో, ఇప్పటికీ నీ పొగరు అణిగింది, ఇక ముందు ముందు చూడు, నేను నీకు ఏ గతి పట్టిస్తాను. ఇక నుండి ఈ అడవి మొత్తం నాది, నేను దీనిపై రాజ్యం చేస్తాను. సింబా వెళ్ళిపోవటంతో గబ్బర్ చాలా బాధపడతాడు. అతను ఎవరితో మాట్లాడకుండా మౌనంగా ఉండేవాడు. దీన్ని ఆసరాగా తీసుకున్న పులి తనదంటూ ఒక సైన్యాన్ని తయారు చేసి మెల్లమెల్లగా అడవిపై రాజ్యం చేయసాగుతాడు. మరోపక్క సింబా ఒక అడవి నుండి మరో అడవికి తిరుగుతూ ఉంటాడు. సమయం గడిచే కొద్దీ సింబా బలవంతుడైన సింహంలా మారతాడు. అతని తల్లి చావుకి ప్రతీకారం తీర్చుకోవటానికి గబ్బర్ అడవికి తిరిగొస్తాడు. ఈ విషయం తెలుసుకున్న పులి అతని సైన్యాన్ని తీసుకొని సింబాను అడ్డుకోవడానికి వస్తాడు. సింబా, నువ్వింకా బ్రతికే ఉన్నావా? మహారాజుగారు నువ్వు చనిపోయావనుకుంటున్నారు కదా. సరేలే, నువ్వు మహారాజుగారి కంటపడకుండా ఈ అడవి వదిలి వెళ్ళిపో, లేదంటే మహారాజుగారి సైన్యం నిన్ను నిమిషాల్లో మట్టి గలుపుతారు. వీళ్ళేంటి నన్ను మట్టిలో కలిపేది? నేను నా తల్లి చావుకి ప్రతీకారం తీర్చుకోవడానికి వచ్చాను. నా ముందు ఎంత పెద్ద సైన్యం ఉన్నా నేను నా ప్రతీకారం తీర్చుకునే వెళ్తాను. అరే ఓ సైనికుల్లారా, మీరేంటి అలా నిలబడి ఒకరి మొహాలు ఒకరు చూస్తున్నారు? చంపేయండి సింబాని. అంతలోనే ఎక్కడికి గబ్బర్ వస్తాడు. గబ్బర్ సింబాని చూసి, సింబా, నువ్వు వచ్చేసావా? నాకు తెలుసు నువ్వు ఏదో ఒక రోజు నన్ను కలవటానికి తప్పకుండా వస్తావని. ఓ అవునా? నా తల్లిని ఎలాగైతే చంపావో నన్ను కూడా అలాగే చంపాలని ఈ పులుల సైన్యాన్ని తయారు చేశావా? అయినా నేనేమి భయపడ్ను. నేను నిన్ను చంపి నా తల్లి చావుకి ప్రతీకారం తీర్చుకుంటాను. ఇది విన్న గబ్బర్ అతనికి మొత్తం విషయం అర్థమవుతుంది. బాబు, నువ్వు నన్ను చంపాలి అనుకుంటే చంపు, కానీ అంతకన్నా ముందు నాకు ఒక్క అవకాశం ఇవ్వు. నేను ఈ పులిని చంపుతాను. ఎందుకంటే వీడే మనిద్దరి మధ్య విరోధాన్ని పెంచాడు. ఇలా అని గబ్బర్ పులిపై దాడి చేస్తాడు. పులి భయంతో సింబాకు మొత్తం నిజం చెప్తాడు. సింబా, మీ అమ్మని మహారాజు గారు చంపలేదు. మీ అమ్మ అనారోగ్యం వల్లే చనిపోయింది. నేను మీ ఇద్దరి మధ్య విరోధం పెంచాలి అనుకున్నాను. నేను మహారాజు గారి పొగరు అణిచివేయాలనుకున్నాను. మహారాజు గారు అతని బలం ముందు అందరినీ బలహీనులనుకునేవారు. నేను ఆయన పొగర్ని అణిచి నాదంటూ ఒక సైన్యాన్ని సృష్టించి అడవిపై రాజ్యం చేయసాగాను. నువ్వీరోజు ఇక్కడికి రాకపోయింటే ఈ నిజం ఎప్పటికీ బయటకొచ్చేదే కాదు. ఇది విన్న సింబా కోపంతో పులిపై దాడి చేసి అతన్ని చంపేస్తాడు. బాబు, నన్ను క్షమించు. నా అహంకారం వల్లే ఇదంతా జరిగింది. లేదు నాన్నగారు, మీరు క్షమాపణలు చెప్పాల్సిన పనిలేదు. పైగా నేనే మిమ్మల్ని క్షమాపణలు అడగాలి. నేను చెప్పుడు మాటలు విని మీపై ద్వేషాన్ని పెంచుకున్నాను. బాబు, జరిగిందేదో జరిగింది. నువ్విదంతా మర్చిపోయి ఈ అడవికి రాజువై ఒక మంచి రాజుగా నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు. అంతేకాని నాలాగా చెడ్డ రాజుగా మాత్రం ఉండకు. ఇలా తండ్రి కొడుకు తమ ఇద్దరి మధ్యలో ఉన్న భేదాభిప్రాయాల్ని దూరం చేసుకుని ఆనందంగా తమ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటంటే, చెడు ఎంత బలమైందైనా కూడా మంచి ముందు ఏదో ఒకరోజు ఓడిపోవాల్సిందే. మీకు ఎటువంటి కథలు కావాలో మా వీడియోకి కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. మేము మీకోసం ఆ కథని యానిమేషన్ చేసి ఛానల్లో అప్లోడ్ చేస్తాం. మీకు నచ్చిన కథ వీడియో రూపంలో చూడొచ్చు. ఈ కథ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ధన్యవాదాలు.